ఈరోజు ప్రశ్న, ఏంజిల్స్ అనేవాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారా, మన చుట్టూ అవే ఉంటాయా అని చెప్పి ఒక మిత్రుడు అడిగారు. అయితే మనకంటూ ఏంజిల్స్ మన కోసం కొన్ని పని చేస్తుంటాయి వాస్తవానికి. కానీ అది ప్యూరిటీ ఉంటేనే పనిచేస్తాయి. మన దగ్గర మన ప్యూరిటీ ఉంటేనే మన తరపున పనిచేస్తూ ఉంటాయి. ఒక ఏంజిల్ ఉంటుంది మనకి, కవలాత్మ అంటారు దాన్ని. అంటే మీకు అసైన్ చేయబడి ఉంటుంది ఆ ఆత్మ. ఇది మనకు భూమి మీద ఉన్నటువంటి సమాచారాన్ని మనం యూనివర్స్కి ఒక సమాచారం పంపిస్తూ ఉంటుంది అన్నమాట. మన ద్వారా, మన నుంచి అది మధ్యలో ఉంటుంది కమలాత్మ. ఈ కమలాత్మ ద్వారా మిగతా యూనివర్స్కు సమాచారం అందిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఏంజిల్స్ అవన్నీ మన కోసం పనిచేయడానికి ఒక మార్గం ఉంది. ఏంటంటే మనం స్వచ్ఛంగా జీవితాన్ని చేయాలి. అంటే అబద్ధము, ఉద్దేశపూర్వకంగా మోసం చేయటము, ప్రేమల కలిగి లేకపోవటము, ఎదుటి వాళ్ళని కించపరచడము, హింసించటము, ఇవన్నీ మనకు మానేస్తే అవి మన తరపున పని చేయడానికి ఇష్టపడతాయి. అప్పటిదాకా వాటికి అనుమతి రాదు. స్వచ్ఛత ఉంటేనే చెయ్యమనేది వాటికి ఉన్నటువంటి కమాండ్ అన్నమాట. యూనివర్స్ నుంచి, అంటే విశ్వగురువుల నుంచి వాటికి కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ కమాండ్ని బట్టి పనిచేస్తుంటుంది. అందుకే మనం ఏదైనా పెద్దలు కానీ లేకపోతే శాస్త్రాల్లో కానీ మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటే మీకు ఏ పనైనా అవుతుందని ఎందుకు చెప్తారంటే కారణం ఇదే. స్వచ్ఛమైన మనసుతో చేసినప్పుడు మాత్రమే అవి మన తరపున పని చేస్తాయి. హానెస్టీ. మీరు ఏదైనా డబ్బు సంపాదించాలన్నా కూడా హానెస్టీ ఉండాలి. మన పూర్వీకుల కర్మలు, కొన్ని వాళ్ళ యొక్క శక్తులు, వాళ్ళ యొక్క మహిమలు మనం కొన్ని వాడుకొని మనం ఏదో తాత్కాలికంగా అభివృద్ధి చెందుతాం. కానీ నిజమైన సక్సెస్ వచ్చే వాళ్ళకి మాత్రం తనంటూ తాను ప్యూరిటీ ఉంటేనే వస్తుంది. దీనికి కొంత కర్మ కూడా ఫలితం ఉంటుంది. గత జన్మలోనో లేకపోతే దాన ధర్మాలు చేయటం వల్లనో, లేకపోతే ఎదుటి వాళ్ళకు మంచి చేయటము, వాళ్ళ పెళ్లి విషయాల్లో సహాయం అందించటము, భోజనం సంబంధించి అన్నదానాలు చేయటము, ఇలాంటివి ఏదైనా సరే మీరు ఒక మేలైనటువంటి పనులు చేస్తూ ఉంటే మీకు వచ్చే జన్మ కానీ ఇదే జన్మలో కానీ మీకు దానికి సంబంధించిన మూల్యం అనేది పెద్ద మొత్తంలో తిరిగి వస్తుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే మీతో ప్యూరిటీకి సంబంధం లేకుండా కొన్ని మహిమ ద్వారా, ఆ యొక్క మహిమ ద్వారా మీకు ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. అది అయిపోగానే కష్టాలు స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా ఎప్పుడు ప్యూరిటీగా ఉన్నామనుకో అసలు ఏ టెన్షన్ లేదు కదా, ఓడిపోవటం అంటూ ఉండదు కదా. భౌతికంగా మనం ఓడిపోయినా పెద్దగా ఏం ఇబ్బంది ఏం లేదు. మనం ఇన్నర్గా గెలవాలి. అందుకే ధ్యానం చేయాలి. ఇన్నర్గా గెలవాలి, జ్ఞానం సంపాదించాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం ఒక్కటే మనకి ఈ లోపల ఉన్నటువంటి సత్యాన్ని స్వీకరించేటువంటి మార్గం ఉంటుంది. అందుకే ధ్యానం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అది ఒక్కటి ఉంటే మనకు ఈ ప్రపంచంలో ఇక ఏది మనకు అవసరం లేదు. నాలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి ధ్యానం ఉండటం వల్ల. చాలా అనుభవాలు, నేను ఇష్టపడినటువంటి ఎన్నో అనుభవాలు కూడా గతంలో చేస్తున్నాను. వాటన్నిటిని చాలా సునాయాసంగా ధ్యానంలో నేను తీసుకోగలిగాను. అందుకని మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయితే ఏంజిల్స్ అనేవి మన కోసం పనిచేస్తాయి. మనకు మొత్తం 12 రకాల ఏంజిల్స్ ఉంటాయి. ఈ 12 రకాల ఏంజిల్స్లో 2 వచ్చి మనకు సంపదలను క్రియేట్ చేసేటువంటి ఏంజిల్స్ ఉంటాయి. మిగతా 5 వచ్చి మనల్ని బంధాలను, అటాచ్మెంట్స్ని, స్నేహాన్ని, ప్రేమని, దూరాన్ని లెక్క పెట్టేటువంటి ఒక 5 ఉంటాయి. ఇంకా మళ్ళీ మిగతా ఒక 5 వచ్చి మన పరిపాలన బాధ్యతలను తీసుకుంటాయి అన్నమాట. అంటే మన హెల్త్ కేర్, అశ్విని దేవతలు అని అంటారు, అలాంటివి అన్నమాట. వీళ్ళని మనం ఇంగ్లీష్లో ఆర్కిల్ ఏంజిల్స్ అని చెప్పి అంటాము. హిబ్రూ భాషలో హోసామియా అంటారు వీటిని. దేవదూతలు అక్కడ క్రియేట్ అయింది. అసలు యాక్చువల్గా హిబ్రూలో నుంచే క్రియేట్ అయింది. అంటే జెరూసలేంలో నుంచి దేవదూతలు మన భూమి మీదకి వస్తారనమాట. అంటే అది పోర్టల్. అక్కడ మన భూమి మీదకి వచ్చే పోర్టల్ అన్నీ విశాఖపట్నం భీమిలి ఉంది కదా,
భీమిలి దగ్గర ఒక పోర్టల్ ఉంది. అంటే అక్కడి నుంచి కొంతమంది దేవదూతలు వస్తారు భూమి మీదకి వచ్చేది. అలాగే అంటే ఆత్మలు, గుంపకత్త ఆత్మలన్నీ భగవంతుడు ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలా క్రియేట్ అయినవన్నీ భూమి మీదకి జర్నీ చేయాలంటే నీరు ఉండాలి. నీటి ద్వారా వస్తుంది అన్నమాట ఆ ఏంజిల్స్ అన్ని. అది విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి భీమిలి అనే ప్రదేశం నుంచి ఏంజిల్స్ బయటకు వస్తారు. అక్కడి నుంచి భీమిలికి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఒక పోర్టల్ ఉందన్నమాట. మన భూమి మీదకి వేరే లోకానికి కనెక్ట్ ఉన్నటువంటి పోర్టల్. అక్కడి నుంచి వస్తారు. అటు సైడ్ మనకు వేరే దేశాల్లో వచ్చి జెరూసలేంలో ఉందన్నమాట. అక్కడి నుంచి ఏంజిల్స్ వస్తారు. ఇంకపోతే హైదరాబాద్ దగ్గర ఒక ఇవన్నీ ధ్యానంలోనే తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోవచ్చు. హైదరాబాద్ దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ దగ్గర హైదరాబాద్లో అక్కడ ఒక పోర్టల్ ఉంది. మళ్ళీ రష్యాలో ఒక పోర్టల్ ఉంది. అలస్కాలో ఒక పోర్టల్ ఉంది. ఇంకపోతే 5 పోర్టల్స్ ఉన్నాయి. ఈ 5 పోర్టల్స్ ద్వారా భూమి మీదకి ఆత్మలన్నీ వస్తుంటాయి అన్నమాట. మన కోసం పనిచేస్తారు. ప్యూరిటీని బట్టి వాళ్ళు పనిచేయడానికి కుదురుతుంది. గురువులకి కానీ, గురువులకు కానీ, ఋషులకు కానీ, లేదా ఎప్పుడు నిరంతరం భగవంతుడి గురించి విచారణ చేసే వాళ్ళకు ఒకళ్ళు ఖచ్చితంగా అసైన్ అయి ఉంటారు. వాళ్ళని ప్రేమిట అంటారు. ఆ ప్రేమిటలో తన గురువు తరపున పని చేస్తూ ఉంటాయి. అలా కాకుండా గురువుకి చాలా సూక్ష్మ శక్తులు ఉంటాయి. నుంచి 18,000 వరకు ఏంజిల్స్ తన తరపున పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అది గురువుని బట్టి, గురువు యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి పనిచేస్తుంటాయి. అది గురువులకు మాత్రమే ఉంటుంది. మిగతా జనాలందరికీ మాత్రం ఆ ఫెసిలిటీ ఉండదు. ఒకటి అసైన్ చేయబడి ఉంటుంది. దట్ ఈస్ మీకు కవలాత్మ అన్నమాట. అది ఈ కవలాత్మ ద్వారా మీకు సాధారణంగా పనులు జరుగుతూ ఉంటాయి, సమాచారం ఇస్తూనే ఉంటుంది, చేస్తుంటుంది. వేరే లోకాలకు మీ ద్వారా సమాచారాన్ని తన ద్వారా పంపిస్తుంటాం అన్నమాట మనం. ఇదంతా ఇంటర్నల్గా భగవంతుడి ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మీకు ఏంజల్స్తో బాగా వర్క్ చేయాలంటే వాటి గురించి ఆలోచించడం మానేసి ప్యూరిటీగా ఉండండి. ఆటోమేటిక్గా మీకు మిగతా ఏంజల్స్ కూడా పనిచేస్తుంటాయి. అంటే వాటికి ఉన్నటువంటి ఒకే ఒక లా ఏంటంటే మీరు ప్యూరిటీగా చేస్తేనే అవన్నీ వర్క్ చేయడానికి అనుమతి ఉంది వాటికి. అలా ప్రతి విషయంలోనూ మనం ప్యూరిటీ ఉండాలి, అన్ని విషయాల్లో. అప్పుడు అవి పనిచేస్తాయి అన్నమాట. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వం కలివిదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.